కోసం మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయండి. ఈ వీడియోలో ఖచ్చితంగా లైక్ చేసి చూడండి. సో మార్నింగ్ వచ్చిన ఒక లీక్ అయితే రాంగ్ కొంచెం రైట్ అన్నమాట. సో మార్నింగ్ ఏంటంటే తనుజ 2 టాస్క్ గెలిచింది. అయితే టీటీఎఫ్ అంటే తనుజ ప్రభంజనం, ఇమాన్యుల్ ప్రభంజనం అని వచ్చింది. కానీ ఇమాన్యుల్ ప్రభంజనం వరకు ఓకే. ఫస్ట్ టాస్క్ ఇమాన్యులే గెలిచాడు, సెకండ్ టాస్క్ కూడా ఇమాన్యులే గెలిచాడు. పాపం సంజన అవుట్ ఆఫ్ ది రేస్ ఇంకా. కానీ ఇక్కడ ఇమాన్యుల్ బాధ పెట్టాడు అనిపించింది సంజన అని. ఇప్పుడు ఇమాన్యుల్ ఏంటంటే ఇమాన్యుల్కి అండ్ మన రీతు చౌదరికి, కళ్యాణ్కి పోటీ జరిగింది ఒకటి మ్యాథ్స్కి సంబంధించింది. ఇంకా ఏ టాస్క్ అయినా ఉర్రు తలుగిచ్చేస్తాడు కదా మన ఇమ్ము, మంచిగా గెలిచిండు. పాపం రీతు బాధ అనిపించింది, నేనాడతా అని చెప్పేసి. ఆయనతో ఫస్ట్ డీమాన్ ఉండే, డీమాను ఒక రోజు రెస్ట్ దొరుకుతుంది, ఇక ఈ పిల్ల ఎలాగో ఆడుతా అంటుందని చెప్పేసి ఇంకా నేను ఆడలే అని పక్కకు జరిగిపోతాడు. రీతు ఆడింది, రీతుకి మ్యాచ్ రాదు. సో హట్టర్ ఫ్లాప్ గేమ్. పాపం నేనాడతా లొల్లి లైవ్లో. ఫస్ట్ వీళ్ళు ముగ్గురిని బాయ్స్ని డిసైడ్ చేసినప్పుడు గమ్మున కూర్చుంటుంది. తర్వాత ఎందుకో ఏమో నేనాడతా మరి ఓటింగ్ ఏమైనా ఇంపాక్ట్ అవుతుంది, ఓటింగ్ పెరుగుతుంది ఇప్పటి నుంచి గేమ్లలో ఉంటే అనుకుందా, ఒకవేళ గెలిస్తే కొంచెం ఓటింగ్ పెరుగుతుంది అనుకుందో మరి ఏం ఆలోచించింది ఆ పిల్ల. సడన్గా లేచి నేనాడతా అంటది. మీరు అనుకుంటున్నప్పుడు నేను ఆలోచిస్తున్నా, ఈలోగానే మీరు డెసిషన్ తీసేసుకున్నారు అంటది. ఇంకా కళ్యాణ్ కొంచెం రియాక్ట్ అవుతాడు, తనుజ కొంచెం రియాక్ట్ అవుతుంది. అరే నువ్వు ముందే చెప్పాల్సింది కదా, నేను ఆలోచిస్తున్నా కొంచెం ఆగండి అనాల్సింది కదా. యాక్చువల్గా రీతుదే మిస్టేక్, అనవసరంగా మరి రీతు ఇట్లా చేసిందని చెప్పేసి బిగ్ బాస్ వీళ్ళ ముగ్గురికి ఏమైనా టాస్క్ పెట్టాలనుకున్నాడా, ఫిజికల్ టాస్క్. ఈలోగా ఈ పిల్ల అనేసరికి ఇక మ్యాచ్లో ఓడిపోతుంది అని చెప్పేసి ఇలా పెట్టాడు. ఏదో జరిగింది, సంథింగ్ అనిపించింది నాకు ఈ పిల్ల స్టెప్ తీసుకునేసరికి. సో రీతు అటర్ ఫ్లాప్ అనమాట. అనవసరంగా అంటే ఇంకా అవుట్ ఆఫ్ ద టీటీఎఫ్ కాదు, జస్ట్ ఓడిపోయింది. తర్వాత ఇమాన్యుల్ ఒకరు సెలెక్ట్ చేసుకోవాలి, సంజనాన్ని సెలెక్ట్ చేసుకుంటాడు. పాప సంజన బాధపడుతుంది. అంటే అమ్మ నీకు ఇప్పుడు నేను నీతో ఎందుకు పోటీ పెట్టుకున్నా అంటే, నువ్వు గెలిచినావు అనుకో నా బాక్సులు నీకే వస్తాయి కదా. అంటే నువ్వు ఏ టాస్క్ అన్నా ఓడిపోయావా ఇప్పటి వరకు ఇమాన్యుల్ అని అంటది. కరెక్ట్ క్వశ్చన్ వేస్తుంది. ఎందుకో ఒక ఈజీగా తీసుకున్నాడు, ఈజీగా గెలవచ్చు అనుకున్నాడు సంజన గారితో అని తీసుకున్నట్టు అనిపించింది నాకు. ఇక్కడ కొంచెం కన్నింగ్గా బిహేవ్ చేసినట్టు అనిపించింది. ఎప్పుడు కూడా సమబుజ్జికి తీసుకోవాలి కానీ తక్కువలను తీసుకోవద్దు కదా అనిపించింది నాకైతే. ఇక్కడ ఎందుకో నాకు రాంగ్ అనిపించింది. అబ్బా ఆమె ఫీల్ అవుతుంది. 100% ఎఫర్ట్స్ పెట్టింది సెకండ్ ప్రోమోలో. బట్ ఏంటంటే తాడు వదిలేయకూడదు కదా. మరి తాడు ఇమాన్యుల్ అయితే ఫస్ట్ వదిలాడు, మరి సంజన వదిలిందని బాల్స్ మేబీ బాల్స్ ప్రకారం ఎలా తీసుకున్నారో మనకి ఎపిసోడ్ చూస్తే కానీ క్లారిటీ రాదు. నెక్స్ట్ తనుజ అండ్ భరణి గారు అండ్ డీమాన్ వీళ్ళు ముగ్గురు ఆడారంట. ఏదో ఫజిల్ గేమ్ అంట, మైండ్ పెట్టి ఆడాలంట. అందులో వచ్చేసి తనుజ గెలిచిందంట. తనుజ గెలిచినాక ఒకరిని చూజ్ చేసుకోవాలి. సుమన్ అన్నని చూజ్ చేసుకుంది, అంటే అల్కాటి వ్యక్తిని చూజ్ చేసుకుంది ఎలా ఓడిపోతాడని చెప్పేసి. అలా చూజ్ చేసుకోవడం వల్ల సుమన్ అన్న చేతిలో ఏదో బ్యాలెన్సింగ్ టాస్క్ సంథింగ్ ఏదో పెట్టారట. అందులో సుమన్ అన్న గెలిచాడంట. లేదు అంటే ఏదో సంథింగ్ అక్కడ గెలిచిన తర్వాత మరి సేమ్ ఉన్నారా ఏమో, మరి సపోర్ట్ పెట్టారా. మరి సపోర్ట్ పెడితే మాత్రం అక్క మాత్రం ఏడుస్తూనే ఉంటుంది, ఇంకా ఊరుకోదు, మస్తు ఏడుతుంది ఇక. సో ఏదో జరిగింది. మొత్తానికి సంజన అండ్ తనుజ అవుట్ ఆఫ్ ద టీటీఎఫ్ రేస్. సో తనుజ హేటర్స్కి గుడ్ న్యూస్, తనుజ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్. ఏడ్చుకోండి ఇక. తనుజ ఓడిపోయింది కాబట్టి ఇక ఫ్యాన్స్ పండగ వేసుకోండి, నచ్చక ఏదో ఒకటి వేసుకోండి. మేడం గారు ఓడిపోయారు మొత్తానికి. మేడం ఏం తక్కువ హుషారేం కాదబ్బో. అక్కడ సుమన్ అన్నను చూజ్ చేసుకుని చూసారా ఎంత హుషారుందో. ఇక డీమాన్ భరణి గారిని ఎందుకు అబ్బా బ్యాక్ స్టే వెనుకకు చెప్పి ఇట్లా గోపుతుంది, నువ్వు ఆడకు అని చెప్పేసి. నీకెందుకు అబ్బా, ఆయన ఇష్టమైన ఆడాడు. దివ్య కంట్రోల్ చేస్తే కంట్రోల్ చేసిందని చెప్పినావు, మరి నువ్వెందుకు కంట్రోల్ చేస్తున్నావు? ఇక్కడ 100% రాంగ్ కదా, ఎందుకు కంట్రోల్ చేయాలి? ఇది 100% అప్డేట్ అనమాట ఇది. సో ఇందులో తప్పేం ఉండే అవకాశం అయితే లేదు నాకు తెలిసినంత వరకు. సో ఫస్ట్ వచ్చింది రాంగ్ అప్డేట్, తనుజ 2 గెలిచింది అనడము. అరే 2 ఎట్లా గెలిచిందబ్బా అనుకున్నా నేను అప్పటి నుంచి. అరే ఏమైంది అనిపించింది నాకు. బట్ ఏం ఫీల్ అవ్వకండి తనుజ ఫ్యాన్స్. సో ఇంకా ఏం లేదు, టీటీఎఫ్ గెలిస్తే గెలవకపోతే ఎలాగో మస్తు ఫ్యాన్స్. అక్క ఏడ్చింది అనుకో ఓట్లు గుద్దేస్తారు. ఇంకా అక్క ఏడుపు మామూలు ఏడుపు కాదు. ఫ్యాన్స్ అబ్బో హట్ అయిపోతారు, తనుజ ఫ్యాన్స్ హట్ అయిపోయి ఓట్ల మీద ఓట్లు గుద్దుతారు. ఇక సీరియల్ ఫ్యాన్స్, ముద్దమందరం ఫ్యాన్స్ వచ్చి మా అక్క ఏడ్చింది, అయ్యో మా అక్క పార్వతి అక్క ఏడ్చాడు, అయ్యా అని ఆయనతో ఓట్లు గుద్దేస్తూనే ఉంటారు. ఆమెకేం ఓట్ల కొదవలేదు కదా, ఆమెకెందుకు టీటీఎఫ్ గెలిస్తే అనవసరమైన బొక్క కాబట్టి. కాకపోతే టాస్క్లో ఆడుతుంటే గెలుస్తుంటే కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది ఎవరిపైన అయినా కూడా.
సో మరి ఏం జరగబోతుంది? రోజుకో 3-4 టాస్కులు ఉంటాయి. థర్స్‌డే వరకి టాస్క్‌లో టాస్కులు ఏదైనా జరగచ్చు, ఏమైనా జరగచ్చు. ఎవరు గెలుస్తారు? సో అదన్నమాట. సో నాకు తెలిసినంత వరకు డీమాన్ గెలిస్తే ఒక రేంజ్‌లో ఉంటే టాప్ 5లో పోయి కూర్చుంటాడు అనిపిస్తుంది నాకైతే. ఎలాగో ఆ అబ్బాయికి కూడా ఓటింగ్ పెరిగింది. ఓటింగ్ అనాలిసిస్ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో చేస్తాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మోర్ అప్డేట్స్ చేస్తూనే ఉంటాను. అస్సలు లాగ్ ఉండదు. 5 మినిట్స్ కన్నా ఎక్కువ ఉండదు నా వీడియోస్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా అప్డేట్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.